అక్షయ తృతీయ రోజు పూజ, జపము, తర్పణము, హోమము, దానము ఇవన్నీ చేసుకుంటే పుణ్య ఫలితం లభిస్తుంది. అంతేగాని బంగారం తీసుకుంటే మాత్రం ఏం ఫలితం లభించదమ్మా. బంగారం అనేది మీరు కొంటారు, 1 తులం కొంటారు, 2 తులాలు కొంటారు, 10 తులాలు కొంటారు, అది మీరు బీరువాలో పెడితే పెరుగుతుందమ్మా? పెరగదు. కానీ ఆ రోజు దానము ధర్మం చేస్తే పుణ్యము పెరుగుతుందమ్మా. ఒక్కసారి ఒక దానం ఏదైనా అక్షయ తృతీయ రోజు చేస్తే అది 100 రెట్లు ఫలితంగా మనకు లభిస్తుందంట మిగతా రోజులన్నిటికంటే కూడా. అలాగే అక్షయ తృతీయ గురించి మనకి ఈ వైశాఖ మాసంలో వచ్చేటటువంటి తదియను ఎంత ప్రత్యేకంగా చెప్పారంటే మనకందరికీ తెలుసు, శ్రావణ మాసం అంతా కూడా పూజలకు ప్రత్యేకం. ఎందుకంటే అందులో మంగళ గౌరి వ్రతాలు చేస్తాము, అలాగే వరలక్ష్మి వ్రతాలు చేస్తాము, అలాగే శ్రావణ మాసంలో ఎన్నో రకరకాల అభిషేకాలు, శివుడికి అభిషేకాలు చేస్తాము. ఇవన్నీ మనకు శ్రావణ మాసం పూజలకు ప్రత్యేకం. అలాగే కార్తీక మాసము దీపానికి ప్రత్యేకం. ఎన్ని రకాల దీపాలు పెడతారు. ఈ రోజు రేపు అయితే వేప నూనెతో దీపం వెలిగించాలి, ఆవు నెయ్యితోనే వెలిగించాలి, ఇలా ఎన్నో రకరకాల దీపాలు, రావుకాల దీపాలు అని చెప్పేసి, అలాగే బెల్లం ముద్ద పైన దీపం అని చెప్పేసి, కొబ్బరి కుడకలో దీపం అని చెప్పేసి, ఉసిరి దీపాలని చెప్పేసి, అలాగే వెండి బంగారం దీపంలో పెట్టి దానం చేయాలి. ఇన్ని రకరకాల దీపాలన్నీ కూడా కార్తీక మాసంలో దీపాలకు ప్రత్యేకం. తర్వాత మనకు మాఘమాసంలో స్నానానికి ప్రత్యేకం. మాఘ స్నానాలు చేయాలని చెప్పడం జరుగుతుంది. అందుకని మాఘమాసంలో స్నానానికి ప్రత్యేకం. కానీ ఈ యొక్క వైశాఖ మాసం మాత్రం దానాలకు ప్రత్యేకం. అందుకనే వైశాఖ మాసంలో తదియ నుంచే దానాలు ప్రారంభిస్తారు. ఈ మాసంలో చేసినటువంటి దానము ఒక్కటికి 100 రెట్లు ఫలితము అక్షయ తృతీయ రోజే లభిస్తుందంట. మిగతా రోజులన్నీ వదిలిపెట్టండి. ఈ అక్షయ తృతీయ రోజుకి అంత ప్రత్యేకత ఉందమ్మా.